మీకు విషయం తెలుసా, ఇండియాలో రోజు 1.2 బిలియన్ దోశలు తింటున్నారంట. చూసారు కదా ఎంత డిమాండ్ ఉందో దోశలకి. మీకు కూడా ఎంతమందికి దోశలు అంటే ఇష్టమో కామెంట్ పెట్టండి. మనం చాలా రకాల దోశలు వేసుకుంటుంటాం కదా. ఈరోజు కడప కారం దోశ వేసుకుందాము. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. నేను మీ ఇందిర. ఇప్పుడు మనం కడప కారం దోశ చేసుకుందాము. ఈ కారం దోశ చేసుకోవాలంటే ముందుగా కారం ప్రిపేర్ చేసుకోవాలి, దాంతోపాటు పప్పుల పొడి కూడా ప్రిపేర్ చేసుకోవాలి. చాలా ఈజీ అండి. చూస్తే మనకు కష్టం అనిపిస్తుంది కానీ చాలా ఈజీ. 10 వరకు ఎండుమిర్చి తీసుకున్నాను. మిక్సింగ్ బౌల్లో వేసుకుని వేడి నీళ్ళు పోసుకుని నానబెట్టుకోవాలి. వేడి నీళ్ళు పోసుకుని తొందరగా నానుతాయి. ఇవి నానేలోపు పప్పుల పొడి చేసుకుందాము. పప్పుల పొడి కోసం 1/2 కప్ పుట్నాలు తీసుకోవాలి, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ కారం పొడి వేసుకొని పొడి చేసుకోవాలి. ఇంతే అండి పప్పుల పొడి. ఇది దేనికైనా యూజ్ చేసుకోవచ్చు. ఇదిగోండి పప్పుల పొడి ప్రిపేర్ అయిపోయింది. వేరే బౌల్లోకి తీసి పెట్టుకుందాము. 10 నిమిషాలు నానబెట్టిన ఎండుమిర్చి వేసుకోవాలి, 1 టీ స్పూన్ జీలకర్ర, 4-5 వెల్లుల్లిపాయ రెమ్మలు, 3 ఉల్లిపాయలు ముక్కలా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇక్కడ నేను 2 రెమ్మలు చింతపండు నానబెట్టుకున్నాను. ఇది ఆప్షన్ అండి, నచ్చితేనే వేసుకోవచ్చు. జస్ట్ 2 అంటే 2 రెమ్మలు. 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. కడప కారం ప్రిపేర్ అయిపోయింది. నేను ఇక్కడ హోల్సమ్ మిల్లెట్ దోశ మిక్స్ వాడుతున్నాను. నానబెట్టి ఫర్మెంట్ చేయాల్సిన అవసరం లేకుండా అప్పటికప్పుడు 5 నిమిషాల్లో దోశలు వేసుకోవచ్చు. మైదా కానీ ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ కానీ ప్రిజర్వేటివ్స్ కానీ లేకుండా IIMR టెక్నాలజీతో ప్రిపేర్ చేసిన దోశ మిక్స్ ఇది. హోల్సమ్ మిల్లెట్ దోశ మిక్స్. రైస్కి గోధుమలకి ఆల్టర్నేటివ్గా ఈ దోశ మిక్స్ వాడచ్చు. బీపీ షుగర్ పేషెంట్స్ ఎవరైనా కూడా వాడుకోవచ్చు. ఈ మిక్స్లో దోశ కన్సిస్టెన్సీ వచ్చే వరకు వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ ఉండే వరకు కలుపుకోవాలి. సాల్ట్ వేయాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ సాల్ట్ వేసే ఉంటుంది. మీకు తక్కువ అనిపిస్తే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. పెనం బాగా వేడి చేసుకోవాలి. సగం ఉల్లిపాయను కట్ చేసుకుని కొంచెం ఆయిల్ వేసుకొని పెనమంతా రాసుకోవాలి. దోశ కొంచెం కాలిన తర్వాత పైన నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ హోల్సమ్ A2 గిరికవ్ గీ వేసుకుంటున్నాను. పైనుంచి మనం ప్రిపేర్ చేసుకున్న కారం వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. పైనుంచి కొంచెం పప్పుల పొడి వేసుకోవాలి. అంతే, చూసారు కదా క్రిస్పీగా టేస్టీగా కడప కారం దోశ ప్రిపేర్ అయిపోయింది. దీంట్లోకి కాంబినేషన్గా బొంబాయి చట్నీ చేస్తారు. నాకైతే కారం ఉంటుంది కాబట్టి సరిపోతుంది అనిపిస్తుంది. మీరు కావాలనుకుంటే బొంబాయి చట్నీ కూడా ప్రిపేర్ చేసుకొని తినచ్చు. నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.